హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. ఇగో 11వ తారీఖు 2020 ఈ రోజుది చూద్దాం. ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరి శిక్ష, 6గురికి జీవిత ఖైదు. చూసిరా, ఈయన గుర్తున్నాడా? ప్రణయ్ ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది కదా. కుల దురహంకారానికి చెంపపెట్టు ప్రణయ్ తండ్రి. ఓకే, ఇంత సంచలన ఉరిశిక్ష పడిన ప్రధాన నిందితుడు సుభాష్ కుమార్ శర్మ. చూసిరా, ఎవరో చేసిన దానికి పిల్లలు, నేను ఇదే చెప్తున్నా, పిల్లలు ఇలా అవ్వడానికి కారణం వీళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఎట్లా అయిపోయారు చూడండి. ఈ సైబర్ నేరగాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి ఏంటిది ఓన్లీ డబ్బులు ఇస్తే పాపం పని చేసారు. కానీ శిక్ష ఎవరు కలిగింది? ఇలాంటి ఎవరు చెప్పాలి? పేరెంట్సే చెప్పాలి. ఇలాంటి పేరెంట్సే చెప్పాలి. పేరెంట్స్కు రీళ్లు చేసుకోవడంలోనే సరిపోతుంది నిజంగా. అప్పుడు చదువుకోలేదు పిల్లలు, కానీ కలెక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు అయినరు. ఇప్పుడు పేరెంట్స్ చదువుకొని ఇక రీల్ వెనుక పడ్డారు. నిజంగా అందరి గురించి చెప్తలేను, చేసిన వాళ్ళ గురించి చెప్తా. తల్లిదండ్రులు రీల్ వెనుక పడ్డాక పిల్లలు మొబైల్ వెనుక పడకపోతే ఇట్లా అవుతారు. ఇది ఏమో చూద్దాం, తర్వాత చదువుదామా, ఇది ఒకసారి చూద్దామే. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు. మేబీ వస్తే రావచ్చేమో మరి ఉరిశిక్ష ఎవరికి, ఇటీవల ఉరిశిక్ష అని. సో వీళ్ళది ఎవరు? ఇగో నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టు అట. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగరు మారుతిరావు 2020 హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో అతనిపై విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. ప్రాసిక్యూషన్ పథకం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతిరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న పాఠశాలలోనే స్థానికుడైన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9వ తరగతి, ప్రణయ్ 10వ తరగతి చదువుతుండగానే వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయి శ్రవణ్ కుమార్లపై వారిద్దరిని పలుమార్లు హెచ్చరించారు. అమృతపై చెయ్యి కూడా చేసుకున్నారు. ఇక అయ్యేటప్పుడేమో 10వ తరగతి నుంచి, అయ్యేటప్పుడేమో కళ్ళు మూసుకుంటారు. మొత్తం అయిపోయినాకనే ఇట్లా చేసుకుంటారు. ముందే అటు 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నాడు. మరి అప్పటి నుంచి చేంజ్ చేసిర్రు. ఎవరిని ఉద్దేశించి కాదండి, ఎంతమంది లైఫ్లు చూడండి. ఇప్పుడు వాళ్ళ నాన్న అమృత వాళ్ళ నాన్న ఆయన చనిపోయాడు. ఈ పిల్లవాడు, ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతమందికి చూడండి. 6గురికి చీచి, ఒక్కరికి ఉరిశిక్ష, 6గురికి అంటే 7గురి జీవితాల ఈ నలుపు. వాళ్ళ అమృత వాళ్ళ జీవితంలో, ప్రణయ్ వాళ్ళ జీవితంలో మొత్తం సర్వనాశనమైంది. ఒక పెళ్ళి కాకపోతే ఏం చచ్చిపోకపోదురు. ఇక చూసిరా, పెద్దలు గిట్లా, పిల్లలు గట్లా కాకముందు చూడరు. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు. 24 వరకు రికౌంటింగ్కు అవకాశం. ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమి ఉండదండి. పేరెంట్స్ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నారు ఎవరి, వీళ్ళ పాపం, వీళ్ళ భవిష్యత్తు, ఈయన భవిష్యత్తు ఏంటిదో అబ్బా. ఇంకా ఏముంది, నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి. అవును, ఇవాళ గ్రూప్ 2 అట. ఓకేనా, చూడండి. జీవిత భత్యాలు తీసుకుంటూ పని చెయ్యనిది కేసీఆర్ ఒక్కరే. జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లి మొగ్గలు వేస్తుందన్న కేంద్ర మంత్రి నరేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రాలలో త్రిభాష సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. చూసారా, ఇది మనకు వీళ్ళు త్రిభాష సూత్రం తీసేసింది ఎవరు? తమిళనాడు. అది కూడా ప్రీవియస్ బిట్టే. కెనడా ప్రధానిగా కార్నీ భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ. లలిత్ మోదీకి షాక్. వానాట్ పౌరసత్వం రద్దు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్, ఆయన కుమారుడికి నివాసాలలో ఈడీ సోదాలు.
టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు. సాగులో మరిన్ని కొత్త వంగడాలు రావాలి. జీవిత భత్యాలు తీసుకుంటూ పనిచేయని కేసీఆర్ ఒక్కరే. పాత నోటిఫికేషన్ల నిబంధనలకు మార్చలేం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ఏం చేస్తుందో చూసి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయిస్తాం. తుమ్మిడి హెట్టికి మహారాష్ట్రలో భూసేకరణకు ప్రయత్నిస్తున్నాం. మందకృష్ణ అంటే నాకు గౌరవం, కానీ ఆయన భాజపా నేతల మాదిరిగా మాట్లాడుతున్నారు. గతంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లోని నిబంధనలు ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు. కొత్త రిజర్వేషన్ల నిబంధనలను పాత నోటిఫికేషన్లకు వర్తింపజేస్తే కోర్టులు కొట్టివేస్తాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కొత్త నోటిఫికేషన్లను ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలు పెట్టకపోయినా అక్కడ మాదిగలకు న్యాయం జరిగిందని చెబుతారా? ఇక్కడ వర్గీకరణ చేస్తే అన్యాయం జరిగినట్లా అడుగుతున్నారు. చూడురి మరి. బారస ఓట్లన్నీ భాజపాకు. ఖట్టర్ సమీక్షకు కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు? జాతీయ విద్యా విధానంపై రగడ. రేపటి నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు. టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు. మూగోయిన ఆర్తిగీతం. సమర్థ పౌర సేవకులకు సమాచార సద్వినియోగం. రాస్తారా స్ఫూర్తి లేఖ. వ్యక్తిగత గోప్యత ప్రధానం. సర్కారీ పోస్టర్లకు దిగువ నుంచి సమాచారం అందుతోందే తప్ప ఎగువ నుంచి వచ్చేదేమీ ఉండడం లేదు. చదువురి వచ్చినాక చూద్దాం ఏమేమంటుంది. పట్టకంలో నుంచి వెళ్ళిన కాంతి కిరణం ఇంద్రధనస్సులా మారినట్లు భిన్న సామర్థ్యాలతో రాణించాలని ఆశించి నాన్న నా పేరును ఫ్రిజం అనే పదాన్ని చేర్చారు. ఒక చిన్న పల్లెలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేను నౌకాదళంలో సర్జన్గా గలుగుతున్నా. ఎవరైనా ఏదైనా సాధించవచ్చడానికి నాకు అస్సలు ఒకరోజు బ్లర్ వస్తుంది, ఒక్క నిమిషము. ఎవరైనా ఏదైనా సాధించవచ్చనడానికి నేనే నిదర్శనం. ఏదైనా అంతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇవ్వాలండి. అది జాబుకైనా, మీరు చేస్తున్న బిజినెస్కైనా, దేనికైనా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఖచ్చితంగా దానికి టైం ఇవ్వాలి. అప్పుడే అది ముందుకు పోతుంది. అది 2 రోజులు చేయాలి ఊకోవాలి, ఇది 2 రోజులు చేయాలి ఊకోవాలి, అస్సలు రాదు. న్యాయకత్వం అప్పగిస్తున్నారా? తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అసమాన ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. మరోవైపు కుటుంబ బాధ్యతలు, బిడ్డల సంరక్షణ, పని ప్రదేశంలో వేధింపులు వంటి కారణాల వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. గడిచిన 7 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో న్యాయకత్వ బాధ్యతల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. అయితే గత 2 ఏళ్లలో అది కొంత తగ్గింది. 2016 నుంచి కంపెనీల్లో న్యాయకత్వ స్థానాల్లో మహిళల వాటా శాతాలలో ఇక చూడు 16ల 33.5 ఉంటే ఇక రోజుకు దిగుతుంది అన్నట్టు. 24లో 36.4 ఇక ఇట్లున్నది. గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక. ఓకే చూడురి. వాంగ్మయ ఉద్ధరణలో నిశ్శబ్ద తప్సి. ఒక జాతి ప్రజల సంస్కృతికి, తరాల విజ్ఞానానికి చిరునామా జానపద సాహిత్యం. పల్లె ప్రజల నోటి నుంచి దాన్ని సేకరించి గ్రంథాలలో కూర్చిన మహనీయులు ఎందరో ఉన్నారు. అయితే తన జీవితాన్ని జానపద సాహిత్యానికి అంకితం చేసి జానపద వాంగ్మయ యోద్ధారకుడు అనే ఖ్యాతి పొందారు నెదునూరి గంగాధరం. నేడు ఆయన వర్ధంతి. గంగాధరం, నెదునూరి గంగాధరం. ఏను ఆలోచన ఎవరొస్తారని. ఇదిగోండి ఎగ్జామ్ గురించి అవగాహన. మీలో ఎవరైనా ఉంటే పేపర్ తీసుకొని చదవండి. పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అన్నీ చదవాలి, కీలక అంశాలు గుర్తుంచుకోవాలి.
పిల్లలకు చెప్పండి. ఇష్టపడి కష్టపడితే విజయమే. భారత జట్టు స్ఫూర్తిని అందిపుచ్చుకుందాము. సో ఇష్టపడి కష్టపడితే విజయం తథ్యమని చెబుతుంటారు పెద్దలు. ఇందుకు నిదర్శనమే భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే. మినీ ప్రపంచ కప్ను 3వసారి గెలిచి తనదైన ముద్ర వేసింది. దీని వెనుక కఠోర సాధన, శ్రమ, ప్రణాళిక, సమిష్టితత్వము దాగి ఉంది. యువత విద్యార్థులకు భారత జట్టు సభ్యుల నుంచి స్ఫూర్తి పొందాలి. తలపడితే ఏ రంగంలోనైనా ముందంజలో నిలవచ్చని గుర్తుంచుకోవాలి. అంతే కదా, మనం ఇప్పుడు చేస్తున్నది డిఎస్సి కూడా అంతేనండి. ఇప్పటి వరకు 1:2లో వచ్చిన వాళ్ళు 1:1కు 1:2 వచ్చి కూడా డ్రాప్ అయిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడు ఇష్టపడి కష్టపడితేనే. ఇది కాకపోతే వేరేది ఎందులోనైనా గెలుస్తాం. ఓటమి నుంచి గెలుపు వైపు తప్పదు కదా. మొన్ననేమో అయ్యో ఓడిపోయింది అన్నారు, ఇప్పుడు గెలిచింది అంటారు. వీళ్ళు ఓడిపోతే ఓడిపోయింది అంటారు, గెలిస్తే గెలిచింది అంటారు. కానీ చేసేది మాత్రం మనదే. ఓకేనా, పెంచుకోవాలి. అందరు కష్టపడాలి అంటారు. నేటి తరం లక్ష్య సాధనలో తడబడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే నైపుణ్యాలు పెంచుకోవాలి. ఉమ్మడి మెదక్ ఇక అన్ని డిస్టిక్ గురించి ఇచ్చారు. వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలు, బంజరు భూమి లెక్క రెడీ అయిపోతుంది మళ్ళా సూర్యుడు. ఇక చూసిరి గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల ప్రకటన. రౌటింగ్ దరఖాస్తులు ఆన్లైన్లోనే. పరీక్ష నిర్వహించిన ఏడాది లోపే గ్రూప్ 1 అభ్యర్థుల ప్రాథమిక మార్కులు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం. చిత్రంలో కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లా ఖాన్ అండ్ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, పాల్వాయి రజనీకుమారి, వై రామ్మోహన్ రాయ్. నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి. ఎవరైనా ఉన్నారా గ్రూప్ 1 గ్రూప్ 2? ఈ వీడియో చూసే వాళ్ళలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్స్ రాయండి. తేజస్వినికి 532.5 మార్కులట. మరికొందరికి 500కు పైగా. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల వెల్లడితో పోస్టులపై అంచనాల్లో అభ్యర్థులు. తేజస్విని రెడ్డి, సుశీర, శివరాజ్, షబ్బా, చందన. చదువు. ఉద్యోగం. ఇదిగోండి, ఉద్యోగం చేస్తూనే సన్నద్ధమయ్య జిన్నా తేజస్విని రెడ్డి. ఇంకా గ్రూప్స్ పెద్ద సముద్రం అనంతం. మనకు డిఎస్సి వీళ్ళు ఉద్యోగం చేసుకుంటేనే గింత చేస్తున్నారు. ఈ డిఎస్సికి చదువుమంటే మనకు శాతం అయితే లేదు. ఏమైనా మనమైతే దానికోసమే చూస్తాం. దేనికోసము? పడ్డదా లేదా, ఎందుకో మనకు ఈ డేట్లతోటి పెద్ద పరేషాని. వస్తుందా రాదా, నోటిఫికేషన్ ఎప్పుడెత్తారు చెప్పిండు. 1 నెలకో 2 నెలలకో వేస్తా అన్నాడు, వేస్తాడు. వచ్చుడు తథ్యం. ఇక అన్ని ఊగా చూసుడు. డిఎస్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి ఉంటుంది అబ్బా. ఆ డేట్లు చూసుడు. ఒక్కసారి డేట్లు చూసుకుంటారు, సిలబస్ కంప్లీట్ అయిందా లేదా. ఇప్పుడు మస్తు మంది ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఛానల్ ఎలా రన్ అవుతుందో చూస్తే తెలుస్తుంది కదా. అసలు చాలా తక్కువ మంది కంటిన్యూషన్లో ఉన్నారు. ఇక మళ్ళీ ఈ నోటిఫికేషన్ పడంగానే ఇక కుప్పలు మళ్ళీ సబ్స్క్రైబులు చేసుకుంటారు. రోజుకు 300-400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గింది ఇప్పుడు అని అంటే, చాలా తక్కువ మందిలో రేర్గా రోజు రేర్గా ఈ పేపర్ చేసినా, నేను ఏది చేసినా కూడా, అంటే నా వీడియోస్ అని కాదు, ఏ వీడియోలైనా సరే, ఏ గ్రూపులలో కూడా ఇప్పుడు ఏముంది అని అంటే ఏమో పక్కకు పెట్టిరు అన్నట్టు. ఇప్పుడు ఏమో పక్కకు పెట్టి చదువుతలేరు. నిజంగా మీరు చూడండి, మనకు ఉన్నది ఈ దరిద్రం ఒకటి. ఏం దరిద్రమో ఏమో, చాలా తక్కువ మంది ఇప్పుడు ఫాలో అవుతుర్రు ఛానల్లోనే కాదు, పేపర్ కానీ ఏదైనా. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోరు. ఇప్పుడు డేటు నోటిఫికేషన్ వచ్చింది, డేటు పడ్డది. ఈ డేట్ ఇప్పుడు కాదమ్మా, ఇంకొక నెల అయినాక ఇస్తా అని అన్నాడు. అన్నందుకు మళ్ళీ అన్ని బుక్కులు పక్కకు పెడితే మళ్ళీ ఎన్నడు ఎప్పుడు ఇదే ఉన్నది. అరే ఎంతమంది ఇక మీరు ఫాలో అవుతుంటే చూడరు. రోజు ఎంతమంది కంటిన్యూగా ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే అందరి గురించి చెప్తలేను నేను. ఇప్పుడు అవగాహన చేసుకుంటే, నా ఒక్క ఛానల్ అవగాహన చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని అలాగే ఉంటాయి. ఎందుకంటే మొన్నటి వరకు 400, 500, 600, 1000 మంది సబ్స్క్రైబర్లు చేసుకున్నారు రోజు. ఇప్పుడు ఎట్లా రన్ అవుతున్నారంటే, ఖచ్చితంగా ఎంతమంది కంటిన్యూగా చూస్తున్నారు అని అంటే వాళ్ళే రోజు బుక్స్ పట్టుకుంటున్నారని అర్థం. అంతే కదా.
వాళ్ళే బుక్స్ పట్టుకుంటున్నారు, వాళ్ళ బుక్స్ పక్కకు వేయలేదు. ఒక్క రోజు లేట్ అయితే కామెంట్స్ రాస్తూనే ఉన్నారు. మేడం ఇవాళ మీరు న్యూస్ పేపర్ చేయలేదు, మేడం ఇవాళ షైన్ ఇండియా చేయలేదు, మీరు జ్ఞానపద గేయం చేయలేదు, గేయాల గురించి చేయలేదు, 3వ తరగతి చేయలేదు అంటే వాళ్ళు రోజు ఫాలో అవుతున్నారని ఇక ఈ పక్కకు పెట్టిన వాళ్ళందరూ ఇక పక్కకే పెట్టుకున్నారు. దయచేసి మీరు అట్లా చేయకూర్రి, మీకు దండం పెడతా. మీరు నిజంగా ఆ పక్కకు పెట్టొద్దు. బుక్కులు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చింది, అది ఎప్పుడో వస్తుంది. ఇక డేట్ క్లారిటీ వస్తుంది, నెలకు వస్తుందో 15 రోజులకు వస్తుంది, ఎప్పుడో వస్తుంది. అరే ఎందుకు ఊకే దాన్ని ఎందుకంటే ఫోన్లు చేస్తున్నారు, ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది, నువ్వు రాస్తావు, రెడీ ఉన్నావా, ఎప్పుడొచ్చినా నువ్వు రాయడానికి రెడీ ఉన్నావా అమ్మ, మొత్తం అయిపోయిందా, రివిజన్ అయిపోయిందా, ఎన్నిసార్లు అయిపోయింది రివిజన్, ఇంకా నీకు టెన్షన్ ఉండాలి, నీకు టెన్షన్ ఉండాలి. నాకు నెల రోజులు దొరికింది, నాకు 15 రోజులు దొరికింది, నేను ఇంకేం కంప్లీట్ చేసుకోలేకపోతున్నా అని రివిజన్ వస్తున్నది. నీకు 100 బుక్కులు చదవమని చెప్పలేదు ఇక్కడ, నీకు చెప్పిండి ఈ బుక్ నుంచి ఈ బుక్ వరకు చదువు అని 100 సార్లు చదవాలి. డిఎస్సి కంటే ఈజీ ఎగ్జామే లేదు. ఈ గ్రూపులు చూడిరా, 7కేలు వచ్చినాయి ఈ గ్రూపులు జీవితాన్ని నాశనం చేసి, ఈడనేమో వీళ్ళ జీవితాలు ఇట్లా, వీళ్ళ జీవితాలు ఇట్లా, వీళ్ళ జీవితాలు ఇట్లా, ఇంక వీళ్ళ జీవితాలు ఇట్లా గిట్లా ఏంటి ఇవన్నీ, ఇవేంటిది అంటే ఎటు పోతుంది దేశం, ఎటు పోతుంది అంటే వీళ్ళేమో కష్టపడుతుండ్రు, ఈడ పోతాండ్రు, వీటిని పెట్టుకుంటారు, ఇక వీళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చేటోళ్ళు లేరు. ఎంత మంచి జీవితం నాశనం అయిపోతుంది వీళ్ళకి. సో మనం కూడా ఒక సంవత్సరం చాలండి డిఎస్సికి, 6 నెలలు చాలు డిఎస్సికి. ఏమైనా ఆ ఫోన్ల మీద వాడు, పేపర్ల మీద వాడు, దాని మీద వాడు, వస్తుందా రాదా విరక్తి వస్తుంది. అట్లా చేయకండి దయచేసి. అరే ఒక సంవత్సరం చదివి నా ఆవేదన అర్థం చేసుకోరి. మేడం ఇట్లా అంటుందా, తిడతలేను నేను, నా ఆవేదన చెప్తున్నా మీకు. ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, ఒక 2 నెలలు దాని మీద వాడు ఊకే డేటు మైండ్లోకి వెళ్ళి తీసేయరు. వస్తుంది అది ఇప్పుడు రాకపోతే 10 రోజులకు వస్తుంది. నేను చెప్తుంటే మీకు బోర్ రావచ్చు, అయినా నా ఆవేదన మీకోసం చెప్తున్నా, నా ఆవేదన మీకు షేర్ చేస్తున్నా. అంత కోపం వస్తుంది నాకు. ఏమైనా ఎప్పుడొస్తుంది, ఉంటుందా ఉండదా, ఎప్పుడొస్తుంది నువ్వు రాస్తావా మరి, రెడీ ఉన్నావా నువ్వు రాయనికి, వస్తుందా రావాలి ఈసారి రావాలి. అవన్నీ పక్కకు పెట్టురి. ఇక ఉద్యోగాలు చేసుకుంటేనే గ్రూపులు కొడతాండ్రు. గ్రూప్ అయితే సముద్రం. డిఎస్సికే ఉంటుంది ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి కానీ, 1వ తరగతి నుంచి 10వ తరగతికి 10 సార్లు చదివితే అయిపోయాయి. 1:2లకు ఉంటాం. అయిపోయా అని కూర్చున్నాం మేడం అని అంటే అయిపోయానే మరి, రోజు అవుతే అయిపోయానే. ఎవరు ఏమనుకోవద్దు, కొంచెం ఎమోషనల్ అవుతాను, ఏం లేదు మరిగా. ఎట్లా అవుతుంది చూడు, ఎట్లా బతికేటోళ్ళు ఎట్లా బతుకుతారు. ఒక్క సంవత్సరం మనది కాదు అని అనుకున్నప్పుడు ఎప్పుడు వస్తేంది డేటు. ఇంటర్ ఆంగ్ల పరీక్షలో 7వ మార్కులు గిట్లా కలపాలి మనకు. టెట్టులు కలిపితే మంచిగా ఉండు, మస్తు మంది అదే 15 టెట్టులో ఒకటి, డిఎస్సి కలపకపోయినా ఏం కాదు, టెట్టులో కలిపితే ఏమవుతుందంటే డిఎస్సి రాసుకోవడానికి అర్హత పొందుతారు. 30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమార్తె సుశీర. ఛత్తీస్గఢ్ పోలీసు అదుపులో మావోయిస్టు మాజీ సభ్యురాలు. ఏంటిదో అమ్మ చూద్దాం. ఇగో 1వది, మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న అమృత తండ్రి. ఇగో 3వ ఆయనట అస్గర్ అలీ. A4 అబ్దుల్ జారీ. ఇగో అబ్దుల్ కరీం, శ్రవణ్ కుమార్, మారుతిరావు తమ్ముడు సుశీర. ఏం చేద్దాం మరి. శివ, మారుతిరావు కారు డ్రైవర్, నిజాం ఆటో డ్రైవర్. ఇలా వీళ్ళిద్దరు తప్ప అందరికి పైసలు ఇచ్చి చేయించునేరు. వీళ్ళందరి జీవితాలు నాశనం కాలే. ఎందుకు పోవాలి అడ్డమైన దానికి. ఇవన్నీ ఇంట్లో ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఎంత జీవితం ఉన్నోళ్ళు. ప్రణయ్ పరువు హత్య కేసులో ఉరిశిక్ష, ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద విలపిస్తున్న తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత. ఇవన్నీ చదువురిగా. సాక్ష్యాధారాలను మార్చాలని చూసినా సాగనివ్వలేదు. ప్రణయ్ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్. ప్రణయ్ హత్య కేసు నిందితుడు నల్గొండ ప్రత్యేక కోర్టు శిక్షలు విధించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా అప్పటి ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. చదువురిగా ఇవి ఏంటి. ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ తుది విడత పరీక్షలు. అందరు మంచిగానే ఉంటారండి, చచ్చిపోయిన వాళ్ళే పాపం వీళ్ళే. అందరు ఏం చేస్తారు. ప్రణయ్ వాళ్ళ భార్య కూడా రేపు పెళ్ళి చేసుకుంటుందని వీడియోలో చూసినా, మరి అది కరెక్ట్ కథ తెలియదు కానీ
అబ్బాయి ఉన్నాడు కదా, అందరు బాగానే ఉంటారు. పాలమూరుకు జాతీయ హోదా పరిశీలనలో లేదట కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి. ఏమున్నాయి ఏం లేవు ఇక మొత్తం చదువుతున్నాయి ఇక్కడ పనికి రాని అంటే మీరు పేపర్ ఎట్లయినా చూస్తున్నారు కదా, మీరు నైట్ వచ్చి చదువుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా ఇక తెలవాలని మొత్తం చదువుతున్నా. అంటే హెడ్డింగ్స్ కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు. ఓకే, ఇక్కడేమో అంటారు ఆయుష్కు ఆహారం, ఆరోగ్యానికి అలంబనగా జపాన్ డైట్, శతమానం భవతి నిండు నూరేళ్ళు బతకాలన్నది పెద్దల దీవెన. ఏం లేదు ఆహారము అతిగా ఆహారం తినుకునే అలవాటు కళ్ళెం వేయడానికి ఇగో డైటులు ఇక నాకు చెప్తే నేను మంచి అడ్వైజ్ ఇస్తాను. డైట్ అనేది లైఫ్ లాంగ్ నడిచేటట్టు ఉండాలి కానీ 4 రోజులు 1 నెల చేస్తారు డైట్ మళ్ళీ కూర్చుంటారు, 2 నెలలు చేస్తారు మళ్ళీ కూర్చుంటారు, 5 నెలలు చేస్తారు మళ్ళీ కూర్చుంటారు. గట్టు ఉండొద్దు. డైట్ అంటే ఒక పద్ధతిగా ఉండాలి, ఒక పద్ధతికి తినాలి. చికెన్ తినాలి, ఒక ముక్క తినాలి. పూరి తినాలి, ఒక్క పూరి తినాలి. అన్నం తింటే కొంచెం అన్నం తినాలి. చికెన్ తిను, మటన్ తిను, బజ్జీలు తిను, మిర్చీలు తిను. చిన్నగా ఉంటే ఇట్లా ఒక మిర్చి తినాలంతే. ఇట్లా లైఫ్ లాంగ్ అన్నీ తినొచ్చు కానీ పద్ధతిగా తినాలి. పద్ధతి రాకనే బిర్యానీ ముంగండి ప్లేట్లో వచ్చిందంటే అది కడుపు నిండి బయటకి వచ్చేదాకా తిన్నుడే ఉంటుంది. గట్లుంటుందా? ఇవన్నీ డైటులు వేస్ట్ నాకు తెలిసి. అయితే ఒక్కరోజు మా ఇంట్లో కూడా 4 రోజులు అది చేస్తారు, 4 రోజులు ఇది చేస్తారు, 4 రోజులు అది చేస్తారు. నేను ఏది చేయ తినడంటే ఇష్టమే. వండు అంటే నా వండు ఎంఎంజెడ్ రుచులు ఛానల్ కూడా ఉందండి, కుకింగ్ ఛానల్ ఉంది నాది. ఎంఎంజెడ్ రుచులు ఛానల్ ఉంది, చూడండి ఒకసారి కొట్టి. ఓకే, ఇది నా కుకింగ్ ఛానలే. కుకింగ్ అంటే కూడా ఇష్టమే నాకు చేయడము. కానీ ఇట్లా డైట్ అంటే ఏంటిదంటే మీరు కూడా డైట్ చేసేదంటే ఏదైనా పద్ధతిగా తినాలి, పద్ధతిగా లేవాలి. లేసుడు పద్ధతిగా ఉండాలి, తినుడు పద్ధతిగా ఉంటే మోషన్స్ పద్ధతిగా వస్తుంది. అదే నిజంగా మీరు చెప్తే మేడం సోది పెడుతుంది అని అనుకోవచ్చు కానీ పేపర్ చదువుతారు కదా, అందుకే నా అవి కూడా 2 ముచ్చట్లేను. మంచిది చపాతీలు తింటే ఒక చపాతీ ఒక పద్ధతిగా తినాలి, లేదా 2 చపాతీలు తినాలి, ఇంత అన్నం తినాలి అంతే. ఏవి రావు షుగర్లు, బీపులు, హార్ట్ అటాక్లు ఏవి రావు. మటన్ ముక్కలు వేసుకుంటా, చికెన్ అంటే ముక్కలు. అది లేకుండా అసలే మటను చికెన్లు మంచి ఆహారం లేకుండా ఎట్లుంటాం, అన్నీ తినాలి కానీ మంచి పద్ధతిగా తినాలి. మంచిగా ఉంటావు డైట్లో, చచ్చిపోయేదాకుంటావు డైట్లో. ఈ 4 రోజు వాళ్ళు మటన్ తినాక మనమేమో మిల్లెట్స్ తినుకుంటా కూర్చుంటా అంటే అవుతుంది? అది కాదు. ఉన్నదే ఇంత చిన్న జీవితం, ఎప్పుడు గుట్టుకోమంటుంది. పద్ధతిగా పాడుగా కూర్చోవాలి. అన్ని ధర్మశాస్త్రాలు చూడండి మీరు, వేదాలలో చెప్పిరు, ఖురాన్లో చెప్పిరు, బైబిల్లో చెప్పిండు. 75% ఇక్కడ 75% తినాలి. ఖురాన్లో కూడా అట్లనే ఉంది, వేదాలలో కూడా ఉంది. 70% తినాలి, 20% ఏరు కోసం ఉంచుకోవాలని. ఇంతవరకు తింటే అలసట వస్తుందని. మరి ఆధ్యాత్మికంగా లేము, ఇటులేము. బోర్ వస్తుంది కదా, మాటలు ఎక్కువైతున్నాయా? మరి సైబర్ వలలో చిక్కుకున్న 540 మందికి విముక్తి. బండి సంజయ్ చొరవతో థాయిలాండ్ నుంచి స్వదేశీకి బాధితుల్లో ఏపీ తెలంగాణకు చెందిన 42 మంది. నిజామాబాద్లో పసుపు రైతుల ఆందోళన. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు పొలాల్లో హద్దు రాళ్ళు. రేవంత్ రెడ్డిది 20% కమిషన్ల పాలన. నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ళ అంత్యక్రియలు. నకిలీ డీఎస్పీ అరెస్టు. ఉద్యోగాలు ఇస్తామంటూ మోసగిస్తున్న నిందితుడు బత్తుల శ్రీనివాస్. ఎంత పెద్ద చూసిరా, ఎంత ధైర్యం, అతి ధైర్యం. మళ్ళీ వచ్చిన మేడం మీరు మోటివేట్ చేయడానికి అంటారా? అతి ధైర్యం. నకిలీ డీఎస్పీ అరెస్టు. వీడి ఎలా తప్పు పని ఏ రోజు కాదు, ఈ రోజు కాదు, ఇంక 20 సంవత్సరాలు అయినా కూడా తప్పు పని వెళ్తాయి. వీడి నకిలీ డీఎస్పీ అరెస్టు. వీనికి ఎంత అతి ధైర్యం చూసారు. ధైర్యం ప్రతి ఒక్కరు అంటారు కదా, ధైర్యంగా ఉండాలి. ధైర్యం కూడా అతిగా అయితే, తిండి అతిగా ఎట్లయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో, ధైర్యం అనేది అతిగా అయితే కొంప ముంచుతుంది. ధైర్యం కూడా అతిగా కావద్దు. రేపు చదువుకున్నంత మస్తు టైం ఉంది అదైతే ఏది కాదు, అన్నీ ఏలు అవుతాయి. వైభవంగా మహాపూర్ణావృతి చక్రతీర్థం పర్వాలు. దొంగ డిఎస్పీ అట చూసిరా ఎట్లా నడుస్తుంది కాలం. శిశు పేస్ మేకర్ సురక్షితం సమర్థం. గుండె వేగం నెమ్మది
పెం నెమ్మ నెమ్మదించిన వారికి డాక్టర్లు పేస్మేకర్లు బిగుస్తుంటారు. పెద్దవాళ్ళ కోసం రూపొందించిన వీటికి చిన్న పిల్లలకు అమర్చితే ఇబ్బందులు కలిగిస్తాయి ముఖ్యంగా కదా. చూసిరా, పచ్చబొట్లతో క్యాన్సర్ వేయించుకోవద్దు. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారా? మరోసారి ఆలోచించుకోండి. దీంతో క్యాన్సర్ ముప్పు 33% నుంచి 62% వరకు ఎక్కువగా ఉన్నట్లు డెన్మార్క్ పరిశోధనలు కవలల మీద నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. పెద్ద పచ్చబొట్టుతో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. అరచేతి కన్నా పెద్ద సైజు పచ్చబొట్లతో చర్మ క్యాన్సర్ ముప్పు 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే లింఫ్ గ్రంథాలకు వచ్చే క్యాన్సర్, లింఫోమా ముప్పు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. చర్మంలోని చొచ్చుకెళ్లే పచ్చబొట్టు సిరా రేణువులు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇవి లింఫ్ గ్రంథుల్లో పోగు పడవచ్చునని పరిశోధనలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో జన్యు పర్యావరణ పరంగా ఒకేలాంటి అంశాలను పంచుకునే కవలలను ఎంచుకొని పరిశీలించారు. వీరిలో కొన్ని జంటల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిన వారు ఉన్నారు. పచ్చబొట్టు పొడిపించుకొని కవలలతో పోలిస్తే పొడిపించుకున్న కవలలకు చర్మ లింఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడైతే నాకు తెలిసి అయితే ఈ చేతుల మీద తండ్రిది, తల్లిది, భర్తది, ఫ్రెండ్ది, లవ్వర్ది బొమ్మలు, ఆ బొమ్మలు వేసుకోవడానికి నాకైతే ఇవన్నీ చూపించడానికి అనిపిస్తుంది. ఇక మీరు అట్లా చేతుల మీద పేర్లు, ప్రేమ అనేది చేతుల మీద లాకెట్లల్లో, మెడల లాకెట్లల్లో వేసుకుంటే కాదు, నువ్వు చేసే పని మీద ఉంటుంది. అయ్యో ప్రొద్దున నుంచి ఏం తినలేదు మా భార్య, ఏమన్నా తింటావా అని అడిగితే గది ప్రేమ. కానీ ఈడ పచ్చబొట్లు పెట్టుకుంటే కాదు. తల్లిది కూడా పచ్చబొట్టు, అక్కది, అమ్మది, భార్యది, ఈ ఫ్యాన్స్ పచ్చబొట్లాట. ఇదేమో మోడ్రన్గా చేతుల మీద పేర్లు. యాక్టర్స్కి చూస్తాం మనం, ఇప్పుడైతే కామన్ పీపుల్ కూడా చూస్తున్నాం అన్నీ. ఫస్ట్ అయితే యాక్టర్స్కి చూసేది ఆ పేర్లు అంతే మోడ్రన్గా కనిపించాలని, అంతే నాకైతే తెలిసి. మీకే కోపం వచ్చినాయి చెప్తున్నా, మోడ్రన్గా కనిపించాలి. వీళ్ళు ఎంత మోడ్రన్గా ఉన్నారో, నువ్వు చూస్తూనే తెలుస్తుంది మోడ్రన్ అనేది. పచ్చబొట్లు వేసుకుంటాయి మోడ్రన్స్ కదా, అవి అసలు ఇక్కడ లేకుండా ఇండియా లేకు విదేశాల్లో అన్ని పచ్చబొట్లు వేసుకుంటేనే వికారకంగా కనిపించే వాళ్ళు. ఎక్కడంటే అక్కడ మెడ చుట్టూ ఏడంటే. దయచేసి ఇప్పుడైనా వేసుకోకూరు, దీనివల్ల లాభం ఏం లేదు. నాకైతే ఒకసారి మెడల ఫోటో తగిలించుకున్నారనుకోండి, మెడల ఇంత లాకెట్ల ఇంత ఫోటో, ఒక అమ్మ ఫోటో వేసుకున్నారనుకో, అది ప్రేమనా చెప్పండి? మీరు చెప్పండి కామెంట్ చేసి. ప్రేమ గట్లుంటుంది. ప్రేమ అమ్మ ఎప్పుడు కూర్చున్నది, ఎప్పుడు పడుకున్నది, ఎప్పుడు లేచింది, జ్వరం వచ్చిందా, తినబుద్ధి అయితే లేదా, అమ్మ చెప్పక ముందు చేసేదాన్ని ప్రేమ అంటారు. భార్య చెప్పక ముందు చేసేది ప్రేమ అంటారు. నాన్న చెప్పక ముందు తెలుసుకోవడం ప్రేమ అంటారు. అక్క చెప్పక ముందే ఆమె ఆలోచనలు. ప్రేమ అంటే చెప్పక ముందు తెలుసుకొని దాన్ని నీకు చాతనైనంత చేసుడు ప్రేమ. దాని తప్ప మించింది ఏది లేదు. ఎండలో నాన్న పనిచేస్తూనే ఉంటాడు, పైసలు తీసుకుంటాడు, పచ్చబొట్టు వేసుకున్నాడు. ఈ కోపం వస్తుంది ఎవరికి రావద్దు దయచేసి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళ కోపం రావచ్చు, కానీ పచ్చబొట్లు వేసుకుంటే లాభమేంది? వేరేళ్ళు చూడ్డానికే కదా అది. మళ్ళీ మనం చచ్చిపోతే మనతో బాడీతో ఉంటుంది అది. అబ్బో పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళు ఎవరు ఫీల్ కావద్దు. మీరు ప్రేమతోటే వేసుకున్నారు కావచ్చు, కానీ ఫీల్ ఏం కావద్దు, ఓకేనా? నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. వేసుకోవద్దు. వేసుకుంటే ప్రేమ ఉన్నట్టు ఉండొచ్చు, కానీ అది వేసుకుంటేనే ప్రేమ ఉన్నట్టు అనేది మాత్రం 100కు 200% తప్పు. ఎవరు కోరుకోరు నా పచ్చబట్టి వేసుకోని. మొకాలి నొప్పిని ముక్కు సాయం. తండ్రి తగ్గించిన బరువు తగ్గడం లేదు. ఇది తిండి తండ్రి అట, నాయి కూడా మాటలేట పోతున్నాయి. తిండి తగ్గించిన బరువు తగ్గడం లేదా? అయితే ఏదో రోగం ఉన్నా చూపించుకోవాలి. దెబ్బతిన్న మెదడుకు తిండి తగ్గిస్తే బరువు తగ్గది. పని చేయాలి. పొద్దుగాల గార్డెనింగ్ చేయాలి. 5 గంటలకు లేవాలి. లేచి ఏం చేయాలని ఆలోచించాలి. చెట్లు పెట్టాలి. చెట్లకు నీళ్లు పోయాలి. పద్ధతిగా తినాలి. పద్ధతిగా మాట్లాడాలి. పద్ధతిగా వండుకోవాలి. వేలకు మాత్రలు అందించే డిస్పెక్షన్స్ IoT పరిజ్ఞానంతో రూపొందించిన పరిశోధన ఏమున్నది? మరుగుదొడ్లలో పాలిథిన్ సంచులు, చెత్త విమానాన్ని వెనక్కి మళ్లించడానికి కారణం అదే ఎయిర్ ఇండియా. ఇక చూడు ఏం చేస్తాం ఏంటి. కెనడా ప్రధానిగా కార్ని కెనడా గుర్తుపెట్టుకోరు. కేక గుర్తుపెట్టుకోరు. కేక నిజంగా కేక.
ట్రూడో వారసుడిగా ఎన్నికైన మాజీ బ్యాంకర్. కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. రేపు షైన్ ఇండియా చదువుతుంటే మళ్ళీ మీరు ఆన్సర్ చెప్పాలి టక్కని. ఎన్నికయ్యారు. ఆదివారం ఒట్టోవాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయనను ఎన్నుకున్నారు. పార్టీ సభ్యులు ఆయనకు 85.9% మంది మద్దతు లభించింది. 59 ఏళ్ల కార్నీ అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్లో సంబంధాలను పునరుద్ధరిస్తానని, అమెరికాతో వాణిజ్య యుద్ధంలో గెలుస్తానని ఆ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో కొంచెం పైకి చేసిన నేను వీడియోని ఇక కొంచెం దూరం అయిపోయింది నాకు. ఇంట్లో ఫోన్లో చూస్తే కనిపిస్తలేదు, ఇక్కడ పేపర్లో చూసేసరికి కొంచెం తడబడుతుంది. భూపేష్ బఘేల్ ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీ సోదాలు. అమెరికాలో వాణిజ్య పోరే. కార్నీ స్పష్టీకరణ అయిపోయింది. ఓటర్ జాబితాలో వ్యత్యాసాలపై పార్లమెంటులో చర్చలకు పట్టు. అటు అమెరికా ఇటు ఐరోపా. నిన్న స్టేటస్లు ఎవరు స్టేటస్లు చూస్తే వేలే. కోహ్లీ గారు, రోహిత్ గారు ఇప్పుడే రిటైర్ కావట్లేదు, భవిష్యత్తు ప్రణాళికలు ఏమీ లేవు. 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడతాను లేదా ఆడను అని ఇప్పుడేమీ హద్దులు గీయను. రోహిత్ శర్మ జట్టును వీడేటప్పుడు మెరుగైన స్థితిలో వదలాలి. విరాట్ కోహ్లీ వన్డేల నుంచి తమ రిటైర్మెంట్పై ఊహాగానాలు జోరందుకుంటున్న తరుణంలో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం రోహిత్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడిప్పుడే ఈ ఇద్దరు వన్డేల నుంచి తప్పుకోరనే స్పష్టత వచ్చేసింది. అదే సమయంలో 2027 ప్రపంచ కప్లో ఈ స్టార్ ఆటగాళ్లు ఆడడం మీద చర్చ ఊపందుకుంది. కానీ అందుకు వాస్తవిక అవకాశాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇంకో కప్పులో సాధ్యమేనా? చూడండి. ఐసీసీ జట్టులో కోహ్లీ టైటిల్ చిక్కేనా? నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సింధు మురిసిన ముంబై గుజరాత్పై విజయం. ఇది క్రికెట్ గురించి మొత్తం చదువురి. ఏఐలో ఉద్యోగాల వెల్లువ. ఆట ఆడే వాళ్ళెవరో తెలియాలి. కేమునే 100 విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. కేముందిడా? అటు ఇటు కాని వయసు, తడబడి నీకు మనసు. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆడపిల్లలు గడప దాటేస్తున్నారు. వీరిలో చాలామందిని పోలీసులు గుర్తిస్తున్నారు. మరికొందరు వారంతట వారి ఇంటికి తిరిగి వస్తున్నారు. అయితే వారు వెళ్ళిపోవడానికి దారి తీస్తున్న పరిస్థితుల గురించి ఆరా తీస్తే విస్మయకార కోణాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి నుండి మనం చెప్పుకున్నది ఇవే. మరి ఇంకేమున్నాయి చూడురి, చదువురి. ఓకేనా? 25 ఏళ్లపు యువతులు గడప దాటేలా తెగించేందుకు మరో ప్రధాన కారణం గ్రూమింగ్. అంటే వారికి దగ్గరగా ఉంటూ తప్పటడుగులు వేసేలా ప్రేరేపించడం. బాధితురాలకు బాగా సుపరిచితులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తమతో వచ్చేసేలా పడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత జీవనం గడిచే ఈ దారి లేక భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో వాస్తవం బోధపడి తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. యువతలో అదృశ్యం కేసుల్లో 95% మంది నిందితులు పరిచయమున్నవారే ఉంటున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ రికార్డులు స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? నేను చెప్పేది విషయం చెప్తున్నా నేను. ఎందుకనంటే పిల్లలు చెప్పేటప్పుడు వినిపించుకోరు. తల్లి అసలు వినిపించుకోదు. ఎప్పుడైతే వినిపించుకోపోవడం వల్ల తను చేస్తున్న తనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టార్టింగే నా మమ్మీ ఇక మా కాలేజీలో పిల్లగాడు ఇట్లా చేసిండు అనగానే టక్కున రెస్పాన్స్ కావడు. ఎవడాది? నువ్వేం చేసినావు, నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అనుకుంటా. అట్లా రెస్పాన్స్ అవ్వడం వల్ల వీళ్ళు చెయ్యడం బంద్ చేయరు, చెప్పడం బంద్ చేస్తారు. అర్థమైందా నేను చెప్పింది? వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పడం బంద్ చేయరండి, చెప్పడం బంద్ చేస్తారు ఇట్లా రెస్పాండ్ అవుతాయి.
సో అక్కడ చేయడం మంచిది. వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బో ఏం చెప్తారు, నా బిడ్డ మంచిగానే ఉంది కదా అని అనుకుంటారు. ఫస్ట్ పిల్లలు చెప్తారు, స్టార్టింగ్ జరిగిన రోజులు చెప్తారు, చెప్తే అది రెస్పాండ్ కావాలి, ప్రేమతోటి చూడాలి. లేకపోతే రాత్రంతా ఆలోచించి ప్రొద్దున నువ్వు మాట్లాడాలి. మన దగ్గర అదే అసలు మన ఇండియాలోనైతే ఇక మన తెలంగాణలోనైతే ఘోరం. పిల్లల నోట్లకి వెళ్ళి బయటికి రానే రాదు ఆ విషయం. ఇక ఎగిరిగా నేనే ఇంటెలిజెంట్ అని వేస్తూనే ఉంటుంది అమ్మ. అట్లా వేస్తే కావు, కాలం మారింది, చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. నువ్వు ఎంత మిడిటర్గా ఉండాలి, తల్లికి తండ్రికి సమాజానికి పిల్లలకి. తప్పు చేసినా నేనున్నా అన్నట్టు భరోసా ఇవ్వాలి. పిల్లలు తప్పు చెయ్యకుండా చూడాలి. తప్పు చేసినాక నువ్వేదో ఉద్ధరించుడు కాదు. ఫస్ట్ నువ్వు మొబైల్ తీసి ఆ పిల్లలు ఏందో చెప్పేది 5వ తరగతి వరకు చెప్తూనే ఉంటారు, 6వ తరగతి వరకు చెప్తూనే ఉంటారు, 7వ తరగతి వరకు చెప్తూనే ఉంటారు. నువ్వు వింటే చెప్తారు, నువ్వు వినకపోతే చెప్పరు. నువ్వు ఎప్పుడు ఫోన్లో ఉండి నువ్వు పూతరేకులు ఈ రేకులు చూసుకుంటూ కూర్చుంటే చెప్పరు పిల్లలు. వాళ్ళు చేసేది బంద్ చేయరు కానీ నీకు చెప్పేది బంద్ చేస్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని చెప్పడం వినండి, చెప్తే వినండి, దానికి రెస్పాండ్ అప్పుడే అవ్వకండి. అలా చేస్తారు. ప్రేమగా మాట్లాడి, ప్రేమలు లేవు పేరెంట్స్ దగ్గర, ప్రేమలు లేక ఇట్లా బయట ఎవడు మంచిగా మాట్లాడితే అటు. ఇలా మేడంకు బీపీ ఎక్కింది అనుకుంటారా? బీపీ కదండి, ఇవన్నీ నేను వీడియోలు చేసినదే. ఇవన్నీ నేను స్కూళ్ళల్లో మోటివేషన్ చెప్పిన క్లాసులు. ఇలా ఒకటెనకొకటి వస్తాయి ఇవి ఇవాళ పేపర్లోనే. మరి ఇక నేను ఇట్లే చెప్పిన, ఫస్ట్ మీరు పెద్ద దరిద్రపోళ్ళు, తల్లిదే పెద్ద దరిద్రం కాబట్టి పిల్లలు ఇట్లా అవుతున్నారు అంటున్నారు. మీరు మేడం గట్లా అనొద్దు అని అంటే ఎందుకు అనొద్దు, నేను గట్లా ఎందుకు అనొద్దు? మీరు ఫోన్లలో ఆ రేకులు ఈ రేకులు చూసుకుంటారు, పిల్లలు మాట్లాడుతారు, పిల్లలతో ఎంత మంచి రెస్పాండ్ అవుతారు మీరు, పిల్లలతో ఎంత ప్రేమగా మాట్లాడతారు. వాడు 8 గంటలు స్కూల్లో కూర్చుంటాడు పిల్లవాడు. ఒక కాలేజ్ అమ్మాయి అయినా ఒక 18 సంవత్సరాలు వచ్చినాయి, 16 సంవత్సరాలు వచ్చినాయి, 14 సంవత్సరాలు వచ్చినాయి, తనకు శారీరకంగా ఎన్ని మార్పులు వస్తాయి, తను ఎంత ఉద్వేగంగా ఉంటాడు, అవన్నీ ఏం తెలియదు. ఏమైనా ఫోన్లలోనే. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ చదువు రాకున్నా మన అమ్మలకు అన్నీ తెలుస్తుండే. ఇట్లాంటప్పుడు గట్లా మాట్లాడొద్దు అవి. అప్పుడు ఫోన్లు లేకుండా అని అంటారా? ఫోన్లు ఉన్నా కూడా చెడ్డ పనులు చేయడానికి ఫోన్లో ఏమీ అవసరం లేదు. నేను చెప్పే ఒకటే, ఎందుకు అని అంటే ప్రేమించడం బంద్ చేసిరు తల్లిదండ్రులు. తండ్రి ప్రేమించకపోయినా మన బాధ్యతలు నిర్వహిస్తాడు, కానీ తల్లి ప్రేమించడం బంద్ చేసింది, మాట్లాడడం బంద్ చేసింది. ఇద్దరు ఉద్యోగాలు కావడం వల్ల ఇంటికి రాగానే పిల్లలు ఏం చేస్తున్నా నాన్న, ఏమైంది నాన్న, అయ్యో తినిపియాలని, చదువు మార్కులేని ఇంకా 2 ఎటువైనాయి, 90కి 2 తక్కువ వచ్చినాయి, 100కి 2 తక్కువ వచ్చినాయి. ఏంటిది ఇది? గిట్లనే అవుతుంది పిల్లలు. ఇప్పటికైనా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేది కన్క్లూజన్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలతోటి మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. తల్లి అయితే ఎంత మంచిగా మాట్లాడాలి, ఎక్కడ నువ్వు తిట్టాలి, ఎక్కడ నువ్వు కొట్టాలి, ఫస్ట్ నీకు ఆ జస్టిస్ ఉండాలి. పిల్లని నేను ఎక్కడ కొట్టాలి, ఎక్కడ తిట్టాలి, పిల్లలు తప్పు చేయడానికి కారణం నేనా ఎన్నడని ఆలోచిస్తుందా ఒక అమ్మ? ఎప్పుడైనా ఇప్పుడు ఆలోచిస్తుందా? నాకు తెలిసినది అలా అయితే ఇవన్నీ చేసే వాళ్ళకే అండి, మంచోళ్ళకి కాదు చెప్తాయి. ఇవన్నీ నేను ఎక్కడ తప్పేస్తాను, నా పిల్ల నా మీద రివర్స్ అవుతుందంటే దానికి కారణం నేను అర్థం చేసుకుంటాను అమ్మ. మరి అర్థం చేసుకోకపోతే ఏడికెళ్ళి వస్తుంది? అరే నేను కుక్క లెక్క వరితే నా పిల్ల కూడా కుక్క లెక్క వర్రే. నేను ఉద్యోగంలో చేసి వచ్చిన ఫ్రస్ట్రేషన్స్ మా పిల్లలకేం తెలిసి ఉంటాయి, మన పిల్లలకేం తెలిసి ఉంటాయి? నువ్వు 8 గంటలు పిల్లవాడు, ఒక ఎల్కేజీ అబ్బాయి, ఒక యూకేజీ అబ్బాయి 8 గంటలు కూర్చుంటాడు, రాగానే అమ్మ కోసం ఎదురు చూపులు చూస్తాడు. వాడు రాగానే వాడిని హగ్గు చేసుకోవాలి, అమ్మ ఇంట్లో ఉంది అని. వాడు ప్రొద్దున నుంచి 8 గంటలు చదివిన చదువు వాడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ ఒక హగ్గుతోటి, నువ్వు ఇచ్చే కిస్సు తోటి మాయమైపోవాలి. అట్లుండాలి. వచ్చినావా రాగానే ఏమైనా హంగడుకోవా, వినావా? ఇక స్కూల్ అంతా ఇట్లయింది, నాకు ఆడ ఇట్లయింది, నాకు ఇట్లయింది, అయ్యో వానికి ప్రాబ్లమ్స్, ఇక నాకు అంత కడుపున వస్తుంది, నాకు శాతనైతే లేదు, ఈ తోటు చేసుడు కాదు నాతోటి, ఇవి కాదు ఇవే. ప్లీజ్ దయచేసి, మీకు నవ్వొస్తుందేమో కానీ ఇక నేనేం జోక్గా చెప్తాను, టైంపాస్గా చెప్తాను, ఫ్రస్ట్రేషన్కి వచ్చి చెప్తున్నా, నేను ఆవేదన చెప్పుకుంటాను. ఇవన్నీ నేను చెప్పిన ఈరోజు అన్నీ ఇట్లనే ఇచ్చిన చూసిరా పేపర్ గమ్మతున్నది. ఇలా ఇగో పిల్లల్ని అమ్మాయిలనే మీరు మాట్లాడండి, అర్థం చేసుకోరు. ఫస్ట్ రోజు ఇట్లా ప్రేమించడం అంటే ఫస్ట్ రోజు వీడు తెలియదు, వీడు ఏం చేస్తాడో వచ్చి నీకు చెప్తుంది. చెప్పంగానే నువ్వు గలగల మొత్తం వంశంలో మొత్తం డప్పు కొట్టి చెప్తావు. ఇంటి పక్కలకు, ఇంటి ముంగటలకు, అమ్మలకు, అక్కలకు ఫోన్లు చేసి ఇట్లా చెప్పిండటనే, ఇట్లా చెప్పిండట, దీనికి చెప్పిండట అనగానే అస్సలు పిల్లల విషయాలు వేరేలతోటి షేర్ చేయదు. ఫ్యామిలీ వేరే మెంబర్స్ తోటి, మీ అమ్మలకు, అక్కలకు, పెద్దలకు, చిన్నలకు, ఇంటి పక్కలకు, ఇంటి ముంగటలకు అస్సలు షేర్ చేయదు. అసలు ఎందుకు అట్లా అవుతుందని నువ్వు ఆలోచించాలి. పిల్ల చెప్పింది, పాప చెప్పింది, వాడు నువ్వు ఇక అర్థం చేసుకోవాలి ఒక తల్లిగా.
అరే తల్లికి అంత పెద్ద కెపాసిటీ ప్రపంచంలో తల్లి కంటే మరో మంచి స్థానం లేనే లేదు. ఎక్కువైంది మేడం, ఇక నడుగురు ముందుకంటారా చూడురు. ఏం లేదబ్బా, ఇక చూడరి. ఎన్సీఆర్బీ 2022 నివేదిక విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాలలో ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్న వారిలో 12-18 ఏళ్ల లోపు బాలికలు ఎక్కువగా ఉన్నారు. ఈ గణాంకాలు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. సుషిరా, ఇవన్నీ చదువుకుంది చెప్పిన నేను, ఎంతమంది గ్రేట్ చూసిరా. ఆ నివేదిక ప్రకారం గడప దాటిన వారి వివరాలు ఇక చూడుర్రి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళందరూ ఎటు పోతారు, ఏం చేస్తారబ్బా? మీరు ఇంట్లో కూర్చొని, తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ ఉన్న భయం భక్తితో ఉండే లెక్క చూసుకోవాలి. మనం ఉన్న కాలేజీలో మా అమ్మ ఎన్నుకున్నది, మా నాన్న ఎన్నుకున్నాడని రాక్షసుల్లాగా వెనకబడితే కాదు. ఇట్లా ఎందుకు పోతారు? నువ్వు ఏమైనా కసిరించుకుంటేనే పోతారు. పిల్లల కథలు లేవు, పక్క గుసునుడు లేవు, బాబాయ్ భయాలు లేవు, మామయ్య భయం లేదు, అత్తమ్మ భయం లేదు, ఎవడి భయం లేదు. నేనే మహారాజుని, పొద్దుగాల పోవాలి, మేము రాళ్ళు వేయాలి, 4 సంపాదించాలి. వీళ్ళకు నారాయణల అండ్ల పోకముందు ఎటు పోతారో చూసుకోరు. తప్పటడుగులు వేస్తున్న పిల్లలు. అవునండి, ఆ ఏజ్ అట్లుంటుంది, దాన్ని ఎవరు సవరించాలి? ఆ ఏజ్ ప్రకృతిగా అట్లా వస్తుంది, దాన్ని ఎవరు సవరించుకోవాలి? కొత్త జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు, పదోన్నతుల్లో గిరిజన అధికారులపై వివక్ష. తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రతి మండలంలో 3 పబ్లిక్, 4 ఫౌండేషన్ల స్కూళ్ళు, నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించాలి. విద్యా కమిషన్ సిఫార్సు, ఇది ఎప్పుడో సిఫారసు అవుతుంది, ఆయనతో ఎప్పుడో ఇది ఆమోదం చెందుతుంది, ఆయనతో అప్పుడు మనకు ఏముంటుంది, చదివి రెడీగా ఉండాలి. పరస్పర బదిలీ ఉత్తర్వులు ఇవ్వండి. చెల్లని క్రీమీలియర్ సర్టిఫికేట్. వెటనరీ హౌస్ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థి ఎంపిక రద్దు. తర్వాత మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేసిన టీజీపీఎస్పీ. సుషిరా గిట్లా ఒగిసటి దొంగతనాలు అసలు చేయదు. ఈ దొంగలు అదనపు డీజీపీ బాలల హక్కుల కమిషన్ పదవులకు ఇంటర్వ్యూలు. ఇక 35 నిమిషాలు దాటింది. మీరు ఈ వీడియో మొత్తం చూసిరనుకో, మీ ఓపికకు నా ధన్యవాదాలు. ప్రాజెక్టులకు 26,000 కోట్లు అవసరం. దేవాదుల కింద సాగునీటి ఇబ్బందులు రానియొద్దు. సినిమాలో నటిస్తున్న జగ్గారెడ్డి విడుదల చేసిన తన సినిమా పోస్టర్ సుషిరా మంచిగానే కనిపిస్తాడు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తాను త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వెల్లడించాడు. మంచిగా కనిపిస్తాడు కదా, చూద్దాం ఎట్లుంటుంది యాక్షన్. లలిత్ మోదీకి షాక్. జాన్లో అఖిల భారత యాదవ జాతీయ సదస్సు జూన్లో జోక్ చేసిన. ఓకే గొడుగు కిందికి వ్యవసాయ కార్పొరేషన్లు. శ్రీ చైతన్యలో ఐటీ సోదాలు. ఎప్పటి నుంచి చూస్తారో వీళ్ళు, ఎంతమంది కళ్ళు, ఎంతమంది పైసలు. పంటలు కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాలి. అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య ప్రయత్నం. ఇవో అప్పులు పాపం, దీన్ని ఏం చెయ్యలేం మనము. ఏముంది, రాత్రి ఆరోగ్యంగా ఉదయానికి విగత జీవిగా. ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాలలో బాలిక మృతి. అయ్యో పాపం, ఏదో అయిపోతుంది. విద్యార్థుల ఆహార బాధ్యత మహిళా సంఘాలకు. గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలకు సరఫరా చేయించే యోచన. సీఎం ఆదేశాలతో సర్ఫ్ కార్యాచరణ. ఇవి అయిపోయింది. ఇక్కడ కారు కొన్నారు. దయచేసి మొత్తం వీడియో చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరు. ఎప్పుడు చూస్తారు? ఇప్పుడు నేను లాస్ట్కి చెప్పబడుతుంది, వీడియో స్కిప్ చేయొద్దని. కానీ ఈ పేపర్లకి ఇవన్నీ ఉంటాయని నాకేం తెలుసు. ఓకేనా? ఇక నేను జర ఎక్కువగానే మాట్లాడినా, మీ మాటలు ఎక్కువైనా అనుకోరి. దయచేసి పిల్లలు తప్పుదారిలో పడకుండా చూడే బాధ్యత 100కు 1000%, 100కు 1000% తల్లిది. తండ్రి కంటే ఎక్కువ తల్లిది. నేనైతే చెప్తాను, తల్లి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. తల్లి పిల్లల్ని దేశ అభివృద్ధిని చేసుకోవచ్చు, ప్రపంచాన్ని అభివృద్ధి పరచవచ్చు. అలాంటి మంచి ప్రపంచానికి ఏమంటారు, మాణిక్యాలను పరిచయం చేస్తుంది తల్లి. చేయొచ్చు. చదువు అవసరం లేదు తల్లికి, ఏం అవసరం లేనే లేదు. 100కు 1000%. ఇవన్నీ ఉరుకుడాలు, ఇవన్నీ మంచి చెడుల గురించి తల్లి చెప్పాలి.
శిక్షల గురించి తల్లి చెప్పాలి. వీరికి ఉరి శిక్ష పడే వరకు అంతకంటే ముందే మనకు ఆధ్యాత్మిక శిక్షలు చెప్పాలి, మంచి చెడుల గురించి, ప్రేమల గురించి. ఓకేనా? మరి జర దయచేసి వీడియో మొత్తం ఎవ్వరైనా ఒక్కరన్నా చూసి ఉంటారని ఆశపడతానా. చూడుర్రి, జర కామెంట్లలో కామెంట్ చేయర్రి. ఇంకా జర బాగా బూస్ట్ దొరుకుతుంది నాకు, ఇంకొక గంట మాట్లాడతా. ఓకేనా? నచ్చితే లైక్ చేయరి. ఏదో జర ఇగో నాకు ఒక్కొక్క వీడియో కొంచెం పైకి అయిపోయింది, ఆ పేపర్లో ఆడ కనిపించలేదు, కొంచెం మిస్టేక్ ఉండొచ్చు, ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? దయచేసి మీ పిల్లల బాధ్యతలు మీరే వహించాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకోవాలి. ఓకేనా? ఎవరైనా బాధపడితే ప్లీజ్ ఎవ్వరు బాధపడద్దు, ఎవరిని హర్ట్ చేయాలని చెప్పలేదు. నా ఓన్లీ నా ఆవేదన, నా పర్సనల్ ఆవేదన నేను మీతో షేర్ చేసుకున్నా. ఇట్లా వినంగానే నాకు ఎటో అయిపోతుంది అన్నట్టు. వీడు పాపం వీనికేం తెలియదు, ఈయనకేం తెలియదు. వీళ్ళిద్దరు వీడు ఏమో చనిపోయిండు, వీడు ఇప్పుడు చంపుతున్నారు. ఎట్లా చేద్దాం? మధ్యలో ఎవరు ఉన్నారు? ఎంత ఘోరం పరిస్థితులు వీళ్ళ కుటుంబాలు. ఇద్దరికి ఏం తెలుసా? వీళ్ళేమన్నా రౌడీలాగా పుట్టిర్రా, ప్రేమికుడిలాగా పుట్టిర్రా? మధ్యలో వచ్చినాయి. వాళ్ళకు కరెక్ట్గా గైడెన్స్ లేక అట్లా జరిగిపోయింది. విధి రాత, దాన్ని ఎవరు ఏం చేయలేమని అనుకుంటారా? దీన్ని మాత్రం తల్లి మంచి దారిలో పెట్టొస్తుండే కదా. సో ఎక్కువైపోయినాయి మాటలు అని ఎన్నిసార్లు చెప్తావు మేడం, వీడియో బంద్ చేయాలంటారా? దయచేసి విన్న ఓపిక అబ్బా, ప్లీజ్ షేర్ కూడా చేయరు. ఓకేనా? ఎవరిని హెడ్ చేయాలని కాదు, ఎవరిని హెడ్ చేయాలని కాదు, అన్నిసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో అందరూ ఉండొచ్చు, పచ్చబొట్లు వేసుకునే వాళ్ళు ఉండొచ్చు. అది మోడర్న్గా వేసుకోవద్దు. ఆ క్యాన్సర్ వస్తుందంటే ఎందుకు వేసుకోవాలనేది నా ఆవేదన, అంతే కదా. మోడర్న్ కాదు. ప్రేమ అనేది పర్సులలో లాకెట్లలో పిల్లల ఫోటోలు, అమ్మది అక్కది భార్య ఫోటోలు, ఆ పర్సులు వేసుకొని జేబులు పెట్టుకొని తిరిగితే ప్రేమ ఉన్నట్టు కాదు నా దృష్టిలో. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా నీ స్థాయికి అనుగుణంగా ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తే అది ప్రేమ అన్నట్టు, అంతే. సో దాని గురించి దీని గురించి చెప్పిన. ఓకేనా? ఇప్పుడు నుంచి వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోకండి. ఓకే? ఎవరిని వేసుకోవడానికి మనం జీవిస్తలేము. మన గురించి, మన పేరెంట్స్ గురించి మనం బ్రతుకుతున్నాం. ఓకే? మనకేదైనా క్యాన్సర్ రోగం వచ్చిపోతే వేస్ట్ కదా మంచి లైఫ్, అదే ఎక్స్ట్రాగా చేసుకొని. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లేలిస్ట్లో పెడతా. ఓకేనా? మొత్తం వీడియోస్ చేస్తా నేను. ఇంకా షైన్ ఇండియా ఏమంటున్నారు చేస్తా. ఓకేనా? అండ్ సూపర్ ఎక్స్ప్లెనేషన్ మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.